దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గత కాలమంతా ఆయన కృపలో దేవుడు మనల్ని కాచి కాపాడి మన పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి కృప చూపించాడు. ఈ యొక్క మధ్యకాల సమయంలో ఆయన సన్నిధిలో కూడి ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు కృప చూపించాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మంచిది. మరి సమయం అవుతుంది కనుక మీరు కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా త్వరగా కూడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎండలు ముదురుతున్నాయి, ఎండలు బాగా ముదురుతున్నాయి. అందుకే కొంచెం త్వరగా కూడుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరికీ వెసులుబాటుగా మ్యాక్సిమం 12:30 కల్లా ఈ టయానికల్లా అయిపోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే కొంచెం వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా సరే మీకే ఇబ్బంది కనుక మ్యాక్సిమం 12:30 కల్లా ముగించబడేటట్టు. ఎందుకంటే 12 గంటల నుంచి విపరీతమైన ఎండ. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు? 40 డిగ్రీలు. 40 డిగ్రీలు ఉంటుంది ఎండ. 40 డిగ్రీలు ఉంటుంది. చూడాలంటే 40 డిగ్రీలు ఉంది. ఇలా ఎండ ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఇలా ఎండ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే సూర్యుల్లో ఒక భాగం బాగా బర్న్ అయిపోయి వేరైపోయిందంట. ఒక భాగం బాగా బర్న్ అయిపోయి బర్న్ అయిపోయి కాలిపోయి వేరైపోయిందంట. గత వారం అక్కడ చెప్పాను, జగనన్న కాలనీలో చెప్పాను పరిస్థితులు ఎలాగుంటున్నాయి. భూ ఉపరితలం బాగా వేడెక్కుతుంది, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఇలాగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే భూమి యొక్క పలకలు కదులుతున్నాయి అన్నమాట. భూమి యొక్క పలకలు కదలటం అంటే మన భారతదేశం అంతా ఒక మ్యాప్ ఒక విధంగా ఉండిద్ది, చైనా ఒక విధంగా ఉంటుంది. అవి విడిపోతున్నాయి అన్నమాట. అవి విడిపోతే ఇంకొక ఖండం ఏర్పడటానికి ఆస్కారం ఉందన్నమాట. అవి కొంచెం కొంచెంగా కదులుతున్నాయి అన్నమాట. అవి కొంచెం కొంచెంగా కదులుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కనుక వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉందని అర్థం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పారు, ఈ సూచనలన్నీ కనపడినప్పుడు ద్వారం యొద్దనే నేను ఉన్నానని మీరు గుర్తెరగండి అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్పారు కనుక మనము మన జీవితాన్ని దేవుడికి అర్పించి దేవుని సన్నిధిలో మనం కనబడటానికి, దేవుని సన్నిధిలో మనం ఎదిగి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనందరము పాలుభాగస్తులు అవ్వాలని దేవుని యొక్క ఆకాంక్ష ఉంది. ఈ యొక్క మధ్యకాల సమయంలో 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, చాలమ్మ, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ప్రార్థన చేసుకుందాం. కనికరం గల తండ్రి, కృపగల దేవా, నాయన నువ్వు నమ్మదగిన దేవుడివి. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఈ మధ్యకాల సమయంలో ప్రభా, అయా నీ లేఖనం చెప్పినట్టుగా నిర్మలమైన మనస్సాక్షి గలవారమైగా ప్రభా, నీ ఎదుట మేము ఉండే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. అయా మీరు కృప చూపించండి నాయన. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తు వంటిది నాయన. నీ వాక్యము చాకలవాని సబ్బు వంటిది నాయన. నీ వాక్యము అగ్ని వంటిది నాయన. నీ వాక్యము వెలుగు వంటిది నాయన. నీ వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని మీరు నడిపించండి ప్రభా. నీ వాక్యంతో నాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడి బలపరిచి ప్రభా మేము నూరొంతులుగా ఫలించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క వాక్యము అంశం ఏంటంటే దేవుని ఎదుట నీ మనస్సాక్షి, లేక దేవుని సన్నిధిలో నీ మనస్సాక్షి ఎలా ఉంది అంటే దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలా ఉంది, లేకపోతే దేవుని సన్నిధిలో మన మనస్సాక్షి ఎలా ఉంది. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై అంటే మంచి మనస్సాక్షిని కాపాడుకునేవారై మనం ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి దాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. దానికి అనుసంధానంగా ఒక చిన్న వాక్యాన్ని చూద్దాం. 1 పేతురుకు రాసిన పత్రిక ఇదే 3వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా.
ఆ, యేసు ఆ, రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు, గాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు పచ్చుత్తరమే. అంటే దేవుని ఎదుట ఇప్పుడు మనం దేవుణ్ణి యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో నీటి బాప్తిసం పొందుకుంటే మన మనస్సాక్షి నూతన పరచబట్ట, అంటే దేహ మాలిన్యము కడగబట్టం కాదు, కానీ మనస్సాక్షి నూతన పరచబడాలంట. యేసు ప్రభు వారిని, మీకు అర్థమైందా? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత మన దేహ మలినము కడగబట్టం కాదు, కానీ ఏం కడగబడాలంట? మన యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి మూలముగా మన మనస్సాక్షి నూతన పరచబడాలి, మన మనస్సాక్షి మారాలి, నిర్మలమైన మనస్సాక్షిగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో 3:7-8 వచనాలు కనుక మనం చూస్తే, దేవుడు ఆది యందు భూమి ఆకాశములు సృజించి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన నరులను సృజించాడు. ఆదామును అవ్వను సృజించిన తర్వాత వారికి మంచి మనస్సాక్షి ఇచ్చాడు, పరిపూర్ణమైన మనస్సాక్షి వారికి ఇచ్చాడు. దేవుని మహిమను పొందుకొని దేవుని మహిమతో వారు జీవిస్తున్న వారై ఉండి మనస్సాక్షిని పోగొట్టుకున్న వారుగా వారు జీవిస్తున్నారు. దేవుడు పరిపూర్ణమైన మనస్సాక్షి ఇస్తే మనస్సాక్షిని వారు పోగొట్టుకున్నారు. దేవుని ఎదుట వారు అపరాధులుగా నిలబడ్డారు. దేవుడితో అబద్ధం ఆడుతున్నారు వారు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై దేవుని సన్నిధిలో మన మనస్సాక్షి ఎలా ఉంది, దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలా ఉంది? అసలు మనస్సాక్షి అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. అది ఎక్కడైనా దొరికిద్దా, కొనుక్కుంటామండి అని అడుగుతారేమో. మనస్సాక్షి అని అంటే మన హృదయంలో ఒక న్యాయ నిర్ణేతగా ఉండి తప్పేదో ఒప్పేదో మనకు తెలియజేస్తుంది. ఒక న్యాయాధిపతిగా మనలో పనిచేస్తుంది. నువ్వు చేస్తుంది ఈ క్రియ చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, ఇది తప్పా కాదా? నువ్వు చేస్తుంది తప్పొప్పులు నేను ఒప్పింపజేస్తుంది. వారు పరిపూర్ణమైన మనస్సాక్షిని పొందుకున్న వారై, పరిపూర్ణమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండి కూడా మనస్సాక్షిని మాట వినకుండా వారు మనస్సాక్షిని పోగొట్టుకున్నారు. దేవుడు మనిషి యొక్క హృదయాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు 23:1. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము ఎలా ఉన్నాడంటమ్మా, మంచి మనస్సాక్షి గలవాడినే. నేటి వరకు ఎవరో పరిశుద్ధుడైన పౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని దేవుని మాటకు లోబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక పత్రికలు రాసి దేవుని కొరకు హతసాక్షి అయిన పౌలు అంటున్నాడు, నేను నేటి వరకు కూడా కేవలము మంచి మనస్సాక్షి గలవాడినే జీవిస్తున్నాను. ఒకసారి చదవమ్మా. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. ఎవరు ఎదుట నడుచుకుంటున్నాడంట? దేవుని ఎదుట నడుచుకుంటున్నాడంట. అంటే దేవుని ఎదుట నడుచుకున్నవాడు మనుషుల ఎదుట కూడా నడుచుకుంటాడు. దేవుడి భయం కలిగిన వాడు అంతా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాడు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను కేవలము నేటి వరకు కూడా, ఎంత గడుసుంటే అంత మాట అనాలి, నేను నేటి వరకు కూడా మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. నిజంగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తే అతని ప్రవర్తన క్రమంగా ఉండేది. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం నేర్చుకుంటున్నానంట. మనస్సాక్షి ఎలాగంట? దేవుని ఎదుట
అపోస్తుల కార్యంలో 23 అధ్యాయము 1వ వచనంలో చదివిన విధంగా, మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం నేర్చుకుంటున్నాడంట. అంటే దేవుని ఎదుట నేర్చుకుంటున్నాడు, దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగి ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాడు. నేర్చుకునే వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలు. ఆయన గొప్ప సేవకుడు, గొప్ప సేవకుడే. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండినట్లు, నా మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా దేవుని ఎదుట మనుషుల ఎదుట ఉండేటట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను అని అంటున్నాడు. మరి అలాంటి గొప్ప దైవజనుడే, అలాంటి అపోస్తులైన పౌలే నేర్చుకుంటుంటే మనం ఇంకెంత నేర్చుకోవాలి, మనం ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత నేర్చుకుంటే దేవునితో ఒక అనుబంధం కలిగి మనం జీవిస్తాం, దేవునితో ఒక సత్సంబంధం కలిగి మనం జీవిస్తాము. దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు, హింస అయినను, బాధ అయినను, వేద అయినను, కష్టమైనను, జాగారమందైనను, హింసలందైనను, ఉపద్రమందైనను చలించకుండా అలాగే ఉండి దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షి గలవాడిగా నేను ఉంటున్నాను. మంచి మనస్సాక్షి గలవాడిగా నేటి వరకు ఉన్నాను. నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిగా ఉండటానికి నేను అభ్యాసం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, దాంట్లో కొనసాగుతున్నాను అని అంటున్నాడు. మరి ఈ మధ్యకాల సమయంలో మన మనస్సాక్షులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఏ విధంగా ఉంటే ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొంటాము. దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిగా పరిశుద్ధుడైన పౌలు ఉంటున్నాడంట. దైవ భయము అని అంటే దీని అంతటికి మంచి మనస్సాక్షి గల కారణం ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడనే దైవ భయము ఎవరికి ఉంది? పరిశుద్ధుడైన పౌలుకు ఉంది. దైవ భయము అని అంటే మనకు ఎవరైనా ఇష్టం అనుకోండి, వారికి మనం భయపడతామా లేదా? ఎందుకు భయపడతాం? వారు ఫీల్ అవుతారని, వారు ఏమన్నా ఫీల్ అయిపోతారేమో, వారు ఏదైనా అనుకుంటారేమో, మనం ఇలా మాట్లాడితే వారు ఏమైనా అనుకుంటారేమో అని ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టానుసారం, మనకి ఇష్టం లేకపోయినా సరే పైకి నవ్వుతూ అవునండి అని, ఇష్టం లేకపోయినా సరే, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఇది ఎక్కడ లేనిపోని గొడవ, మళ్ళీ వాళ్ళు ఫీల్ అయితే లేనిపోని గొడవ ఎందుకు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మనం పైకి, వాళ్ళు ఫీల్ అవుతారేమో, మనకి ఇష్టం లేకపోయినా, నేను వంకాయ కూర చేశాను తినండి అని అంటే వంకాయ కూర అంటే అసలు ఇష్టం లేదు, అయినా సరే ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని 2 ముద్దలు తినేసి బయటకు వచ్చేసి థమ్స్అప్ తాగుతాం. ఇక ఇష్టం లేదు ఏం చేస్తాం? తర్వాత మళ్ళీ తింటా అంటాం, అబ్బా భలే వండారండి, అసలు కూర మసాలా ఎత్తి పెళ్ళి బాగా పెట్టి బాగా మీరు భలే వండారండి. ఇష్టం లేకపోయినా ఎందుకు? వాళ్ళు ఫీల్ అవుతారని. కొంతమంది ఉంటారు, అడిగేస్తారు వాళ్ళు, ఏంటి కూర బాగాలేదు, మీరు ఏంటి వేసుకోవట్లేదంటే, లేదు ఏంటి అని చెప్పేసి, అంటే వాళ్ళు ఫీల్ అవుతారని, అంటే వాళ్ళ మనస్సాక్షిని బాధ పెట్టకూడదని, వారిని బాధ పెట్టకూడదని. దైవ భయము కూడా, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు, దేవుడు నాలో ఉన్నాడనే భయము మనం గుర్తెరిగితే దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి గలవారిగా మనం జీవిస్తామంట. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మనము దేవుని సన్నిధిలో నిర్మలమైన మనస్సాక్షి గలవారిగా మనం జీవిస్తున్నామా? నిజంగా నిర్మలమైన మనస్సాక్షి గలవారిగా దేవుని ఎదుట మనుషుల ఎదుట మనం ఉంటే దేవుడు అంటాడు, బలా మంచి దాసుడా అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలాంటి మనస్సాక్షులు ఉన్నాయి, ఎలాంటి మనస్సాక్షులు మనం ఉండకూడదు, ఎలాంటి మనస్సాక్షి కలిగి మనం జీవించాలో కొన్ని మాటలు చూసుకుందాం. ఒక 3 మాటలు చెబుతాను, ఎక్కువసేపు 3 మాటలు చెప్పి నేను కూడా ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిది బలహీనమైన మనస్సాక్షి. పౌలు ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి గలవాడై నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిగా ఉండుటకు నేను అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మనస్సాక్షులు ఉన్నాయి. ఆ మనస్సాక్షులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను ఒక నిమిషం, నేను ఇదే నాకు ఇబ్బంది అయితే అని నేను రిఫరెన్స్లతో సహా రాసేసుకుంటా. ఎందుకంటే మన దగ్గర అయితే దేవుడి కృపను బట్టి పోటీ పట్టి చదువుతున్నారు. కొన్ని చోట్ల చదవరు అసలు. ఎవరు నువ్వు చెప్పుకుంటే నువ్వు చెప్పుకో, నువ్వు చదువుకుంటే నువ్వు చదువుకో అన్నట్టు ఉంటారు. నిజం,
నిజం. నేను ఫస్ట్ ఆనంద్ పాస్టర్ గారు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు, అన్న పలానా దగ్గరికి వెళ్ళాలన్నా వాక్యం చెప్పడానికని వెళ్ళినప్పుడు నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాక్యం శ్రద్ధగా వింటున్నారండి. అసలు చాలా అంటే ఇప్పుడు వాక్యం చదివే వాళ్ళకి ఎప్పుడూ ఆనందం కలిగిద్ది అని అంటే, శ్రద్ధగా విని చదివేటప్పుడు అందించారనుకో, అంటే వారు వాక్యం చూస్తున్నారు, ప్రతిదీ తెరిసి ఇలా చూస్తున్నారు. కొంతమంది ఉంటారు బైబిల్ తెచ్చుకుంటారు కానీ అలా వెనక్కి కూర్చో అసలు ఓపెన్ చేయరు కొంతమంది. అలా వేసిన జిప్పు వేసినట్టే ఉండిద్ది. అలాగా బైబిల్ అసలు ఇప్పుడు నలగను కూడా నలగదు, పేపర్ కూడా నలగదు అసలు. నాకు ఆ విషయంలో చాలా సంతోషం వేసింది. అంటే పోటీ అలా ఉండాలి. నేను జగనన్న కాలనీలో, నేను గొప్పగా చెప్పట్లేదు మీ గురించి, కానీ జగనన్న కాలనీ అదే చదువుతున్నాను. మీరు చదవాలని మొత్తుకుంటున్నాను. అలా నేనే చెప్పుకొని నేనే చదువుకుంటానే నా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, కొద్దిగా మీరు అందించండి అమ్మా అని చెప్పి చెబుతుంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా పికప్ అవుతున్నారు. చాలా మంచి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకే రెఫరెన్స్తో సహా రాసుకుంటాను నేను. గబాలన అంటే తెలియదనుకు ఇదంతా పుస్తకం తీసి మళ్ళీ చెప్పాలంటే టైం అయిపోతూ ఉండేది. అందుకే రెఫరెన్స్తో సహా రాసేసుకుంటాను. చదువమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరికి వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. కొందరు ఏం చేస్తున్నారంట, దేవుడి దగ్గర ఒక కాలేస్తున్నారు, దెయ్యం దగ్గర ఒక కాలేస్తున్నారు. దేవుళ్ళో కొద్దిసేపు ఉంటున్నారు, దెయ్యంలో కొద్దిసేపు ఉంటున్నారు. కొద్దిసేపు ఏమో కష్టం నష్టం ఇబ్బంది ఏర్పడినప్పుడేమో దేవుడా అంటున్నాడు, సంతోషంగా ఉన్నప్పుడేమో దెయ్యంతో డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే చేస్తున్నారు లోకంలో ఏం చేస్తున్నారంటే, మొన్నకు మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా పరిశుద్ధమైన వివాహం, దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన వివాహం జరిగిన తర్వాత వాళ్ళని రికార్డింగ్ డ్యాన్స్ చేసి ఊరేగిచ్చారంట. నిజం, వాస్తవం. ఒక తల్లిగారు చదువుతుంటే చాలా బాధ అనిపించింది. పాస్టర్ గారు ఇలాగా పెళ్లి జరిగింది, మంచిగా పెళ్లి జరిగింది, తీరా తెల్లారి రోజున వాళ్ళని రికార్డింగ్ డ్యాన్స్ పెట్టి ఊరేగిచ్చారు వీధుల్లో. వాళ్ళేమో మంచిగా గుర్రబండి మీద ఉన్నారు, వీళ్ళేమో ఎదరేమో డ్యాన్స్ చేస్తున్నారు. అవసరం అది మనకు అవసరం అది? అంటే లోకంలో ఉన్న పోకడంతా సంఘంలోకి వస్తుంది. సంఘంలో ఉన్న పరిశుద్ధత లోకానికి చూపించట్లేదు, కానీ లోకంలో ఉన్న అపవిత్రత అంతా సంఘంలోకి తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇక్కడ వారి మనస్సాక్షి ఎలా ఉందని అంటే, బలహీనమైన మనస్సాక్షి. కొంచెంసేపు దేవుడు అంటున్నారు, కొంచెంసేపు ఏమో దెయ్యం అంటున్నారు, కొంచెంసేపు ఏమో సంఘం అంటున్నారు, కొంచెంసేపు ఏమో లోకం అంటున్నారు. కష్టం వస్తేనేమో దేవుడు అంటున్నారు, నష్టం వస్తేనేమో దేవుడు అంటున్నారు, బాధ వస్తే రోగం వస్తే దేవుడు అంటున్నారు, అన్నీ బాగుంటేనేమో లోకం అంటున్నారు. బలహీనమైన మనస్సాక్షిది, స్థిరముగా ఉండే మనస్సాక్షి కాదు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నేటి వరకు కేవలము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉందంట. అంటే కలంకం ఏమీ లేదు. దేవుడు ఒకవేళ పరిశీలించినా, దేవుడు త్రాసులో చూసినా సరే అతనికి బహుమానం వచ్చే విధంగానే అతని మనస్సాక్షి ఉందంట. మరి మన మనస్సాక్షి ఏ విధంగా ఉంది? మనము లోకంలో జీవిస్తూ లోకాచారాలను అంటించుకొని జీవిస్తున్నామా? దేవుని యొక్క పరిశుద్ధతని లోకానికి పరిచయం చేస్తున్నామా? కొంతమంది లోకంలో చేయరాని కార్యాలన్నీ చేసి దేవుని బలలో చేస్తూ ఉంటారు. దేవుని బలలో చేస్తారు. అందుకే పౌలు అన్నాడు, నువ్వు దెయ్యం బలలో చేస్తానో దేవుడి బలలో చేస్తానో అటు ఇటు కాకుండా పోతావు అన్నాడు పౌలు. అది ఎంత మాట అసలు, ఎలాంటి వార్నింగ్ అది? నువ్వు దెయ్యం బలలో చేస్తున్నావు, దేవుడి బల్ల మీద చేస్తున్నావు. ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఎటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతామని చెప్పాడు పౌలు భక్తుడు. వీరిది బలహీనమైన మనస్సాక్షి గలవారిగా మనం ఉండకూడదు. మన మనస్సాక్షిని ఎప్పుడు కూడా నిర్దోషమైన మనస్సాక్షిగా ఉండేటట్లు, పరిశుద్ధమైన మనస్సాక్షిగా ఉండేటట్లు మనము దేవుని వాక్యం చేత మనము కడగబడాలి. దేవుని యొక్క వాక్యంలో
దేవుని సన్నిధిలో మనం అభ్యాసం చేసుకోవాలి. అందుకొరకే దేవుని సన్నిధిలోకి రావాలి మనం. అందుకొరకే సమాజంగా మనం కూడుకోవాలి. ఈ బలహీనమైన మనస్సాక్షి గలవారికి జ్ఞానం లేదంట. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. ఏది చేసినా రైటే అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? క్రైస్తవులు ఏది చేసినా సరే మేము ఏది చేసినా రైటే అంటున్నారు. కొన్ని బ్యాచ్లు తయారైపోయాయి. మేము తప్పు చేసినా సరే ఇది రైటే అంటున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంది అని చెప్పినోడు తప్పు అంటున్నారు. వాళ్ళు తప్పు చేసింది కాక దేవుడి వాక్యంలో ఇది తప్పు అని చూపిస్తుంది, ఇది మనకు తగదని చెబితే మీరే తప్పు, మాదే కరెక్ట్ అంటున్నారు. అంటే వీరికి జ్ఞానం లేదు. పైనుంచి వచ్చు జ్ఞానము మృదువైనదంతా, అది లోబడుతుందంట. లోబడే జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము. దేవుడి జ్ఞానం కాదని లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తుతున్నారు. మనుషుల్నే దేవుడిగా చేస్తున్నారు, మనుషుల్నే దేవుడిగా పూజిస్తున్నారు. వీరు బలహీనమైన మనస్సాక్షి గలవారై. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దీంట్లోనే ఇంకొక రెఫరెన్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. అదే ఇందాక చెప్పిన మాటకి, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు, అంటే రెండిట్లో చెయ్యేస్తున్నారు. రెండిట్లో కూడా దేంట్లో కూడా పాలు పంపులు పొందరు. అటు ఇటు కాకుండా ఉంటామని చెప్పేసి పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. ఇది బలహీనమైన మనస్సాక్షి. ఇంకొక మనస్సాక్షి చూద్దాం. రెండోది 1 తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 1. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బద్దలైన పోయిన వారిలే చెడి ఉన్నారు. ఇదేంటి? చెడిపోయిన మనస్సాక్షి. మొదటిది బలహీనమైన మనస్సాక్షి, రెండోది చెడిపోయిన మనస్సాక్షి. అట్టి మనస్సాక్షిని మంచి మనస్సాక్షిని అంట, మంచి మనస్సాక్షిని వీరు త్రోసివేసేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి. అంటే ఈ విశ్వాస యాత్రలో శ్రమలో, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడే లేడు అంటున్నారు. దేవుడే లేడు, దేవుడు నాకేమి చేయలేదు అంటున్నారు. దేవుడు ఏమి చేయకుండా మనం బతికి ఉన్నామా? ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాం. మనం ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాం అనమాట. అదే ఆక్సిజన్ పెట్టాలనుకో, ఎంత? ఐసీలో ఆక్సిజన్ పెట్టడానికి ఒక రోజుకి ఎంత? ఎవరికైనా తెలుసా? ఆక్సిజన్ ఒక రోజు లేకపోతే ఒక గంట ఆక్సిజన్ పెట్టాలంటే ఎంత? ఒక గంట అనుకోండి, ఒక గంటకి 5,000 వేసుకుందాం. ఒక గంటకి 5,000 వేసుకుందాం ఆక్సిజన్. అంటే చావు బతుకుల మధ్య ఆక్సిజన్ కొంతమంది ఊపిరాడతాం, అప్పుడు ఆక్సిజన్ పెట్టాలి. ఐసీయూలో ఆక్సిజన్ పెడతారనమాట. ఆక్సిజన్ పెట్టినప్పుడు ఆక్సిజన్ పెడితేనే బతుకుతాడు. గంటకి 5,000 వేసుకుందాం. 5 × 24 గంటలు ఎంత టోటల్? నాకు లెక్కలు రావు సరిగా, మళ్ళీ లెక్కలు టీచర్ తెగొట్టేసేది. అంటే ఒక రోజుకి దేవుడికి బాకీ ఎంత? ఒక రోజుకి 1,20,000 రూపాయలంట. ఒక రోజుకి దేవుడికి బాకీ ఎంత? 1,00,000. అంటే గంటకి 5,000 వేసుకుంటే మనం ఊపిరి పీల్చుకొని మనం బతుకుతున్నాం ఉచితంగా. 24 గంటలు లెక్కేద్దాం. 1,20,000. 1,20,000 ఎవరికి చెల్లించాలి? దేవుడికి చెల్లించాలి. దేవుడికి చెల్లిస్తాం 1,20,000 రూపాయలు కట్టమని. అంటే ఉచితంగానే మనం గాలి పీల్చుకొని బతుకుతుంటే దేవుడు నాకు ఏం చేయలేదంట. ఎందుకు చెబుతుందంటే దేవుడు నాకు ఏం చేయలేదు, ఉచితంగానే అదే డాక్టర్ వెళ్ళంగానే, డాక్టర్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదని అంటే ఏమంటాడు? డాక్టర్ గారి ఆరోగ్యం బాగాలేదంటే ముందు ఓపీ రాయమంటాడు. 500 రూపాయలు ఓపీ. 500 రూపాయలు ఓపీ అని చెబుతున్నా. 500 రూపాయలు ఓపీ. 500 రూపాయలు పెట్టి రాయించుకొని వెళ్ళిన తర్వాత జస్ట్ ఇలా పట్టుకొని ఇలా చూసి, లేకపోతే కళ్ళు ఇలా పెద్దగా చేసి నేలకు జాపమని చెప్పేసి చూసి, లేకపోతే గుండు కొట్టుకోవటం చూసి టెస్టులు రాసి, ఆ టెస్టులకు 3,000 4,000 అయిపోయిన తర్వాత ఒక 1,500 రూపాయల మందులు రాస్తాడు. అంటే ఉచితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తే మనం దేవుడి నామాన్ని మహింపరచడం మానేసి వాడ విశ్వాసపు యాత్రలో వాడ బద్దలైపోయిన వారే చెడిపోయిన మనస్సాక్షి గల వారిగా జీవిస్తున్నారంట.
దేవుణ్ణి మరిచి తిరుగుతున్నారు వీరు. దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. ఎన్ని పనులున్నా మన సొంత పని అనుకోండి, మనకి ఏదైనా అర్జెంట్ అవసరం అనుకో, లేకపోతే మన పని అనుకో, మిగతా పనులన్నీ పక్కన పెట్టుకుంటాం. మరి దేవుని మందిరానికి రావడానికి మిగతా పనులన్నీ మనం చేసుకొని ఆ తర్వాత ఖాళీగా ఉంటే దేవుని మందిరానికి వస్తున్నారు. మీరు చాలా ధన్యులు. మీరు దేవుని సన్నిధిలో మీరు కనపడుతున్నారు కనుక మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. మీరు ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన నిత్య రాజ్యంలో పాలిభాగస్తులై ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది దేవుని సన్నిధానికి రావడానికి ఇష్టపడట్లా. వారికి అంతా తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు వాక్యం అని తెలుసు, దేవుడిలో రక్షణ ఉందని తెలుసు, ఆయనే లోకరక్షకుడు యేసుప్రభువు అని తెలుసు, కానీ దేవుని యొక్క మందిరానికి రారు. చెడిపోయిన మనస్సాక్షి గలవారిగా వారు జీవిస్తున్నారు. ఒకసారి చదువమ్మా, 1 తిమోతికి రాసిన పత్రిక 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు మంచి మనస్సాక్షిని త్రోసివేసేశారంట. వీళ్ళు విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వీళ్ళు చెడిపోయారు. వీళ్ళు చెడిపోయి చెడగొట్టేవారుగా ఉంటున్నారు. చెడిపోయిన మనస్సాక్షి గలవారై మనము మంచి మనస్సాక్షి గలవారిగా ఉండాలని దేవుడి మధ్యకాల సమయంలో మనల్ని కోరుకుంటున్నాడు. బలహీనమైన మనస్సాక్షి గలవారు ఎలా ఉన్నారో చూసాం. చెడిపోయిన మనస్సాక్షి గలవారు ఎలా ఉన్నారో చూద్దాం. 3వ మనస్సాక్షి చూద్దాం ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 4:1-3 అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారంట. వారు ఎలా ఉన్నారంట? వాత వేయబడిన మనస్సాక్షి గలవారిగా ఉన్నారు. వీళ్ళు ఎవరంట అని చెబుతుంటే, అయితే కడవరి దినముల్లో అంటే అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో కొందరు అబద్ధికులు బయలుదేరారంట. వీరు ఎలాంటి వారంటే వేషధారిని కలిగిన వారంట. వీరు వేషధారిని కలిగిన వారు. వీరు దేవుని నామాన్ని మహింపరిచేవారు కాదు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక ఎందుకో ఈ వాక్యము గుర్తు చేయాలనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చదవము ఒకసారి. దుర్నీతి చేత సత్యమున, వీళ్ళు ఎలాంటి వారు? వీళ్ళు అబద్ధికుల వేషధారులు. అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత యందును దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి అంటే దేవుడు తెలియజేశాడు. మంచి ఏదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, జీవమేదో మరణమేదో దేవుడు తెలియజేశాడు. చదువమ్మా. ఆయన అదృష్ట లక్ష్యములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది గనుక. అంటే ఈ సృష్టిని అంతా చూస్తుంటే ఎవరు కనపడదు, మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. మొన్న ఒక శాస్త్రవేత్త, గత వారం రోజులుగా ఒక శాస్త్రవేత్త దేవుడు ఉన్నాడని నిరూపిస్తానంటున్నాడు. సృష్టి అంతటి మీద పరిశోధన చేస్తున్నాడు అతను. దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తానని చెప్పి చెబుతున్నారు. అంతకుముందు శాస్త్రవేత్తలు ఏమనేవాళ్ళు? దేవుడే లేడనేవాళ్ళు. దేవుడే లేడు, మొత్తం అంతా సైన్సే, భూమి తనంతరికి తనే అది ఉద్భవించిందని చెప్పేవాడు. ధూళి దుమ్ము అయ్యి ఆ వాయువులు అవన్నీ కలిసేసి మొత్తం భూమి దానంతటికి తానే ఉద్భవించింది. ఇప్పుడు ఈ శాస్త్రవేత్త ఏం చెబుతున్నాడంటే దేవుడు ఉన్నాడని చెప్పి చెబుతున్నాడు. అంటే ఈ సృష్టి అంతటిని మనం చూసినప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. చదువమ్మా. వారు నిరతులై ఉన్నారు మరియు
వారు వీళ్ళు ఎవరంట? దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరు. ఇక్కడ మనం చదివాం 1 తిమోతికి రాసిన పత్రిక 4:1-3 వాళ్ళు ఎలా ఉన్నారంట? కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి. ఇప్పుడు విపరీతమైన బోధలు వచ్చేస్తున్నాయి. మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుంది క్రైస్తత్వం. మన పితరులు ఎంతో ప్రయాసపడి కష్టపడి కుటుంబాలను కూడా పక్కన పెట్టుకొని, వారికి అనారోగ్యం ఉన్నా శరీరం సహకరించకపోయినా వారు దేవుని పరిచర్య లక్ష్యమని ఎంచి దేవుని సువార్తను ప్రకటించారు. ఇప్పుడంతా వ్యాపారమయమైపోయింది. ఎలా అయిపోయింది? వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచారంట. ఇప్పుడు చదువమ్మా. వీరు దేవునిగా ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ వాదనల యందు వ్యర్థులేరంట. అంటే వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే ఏం చేస్తున్నాయి? వాదోపవాదాలు ఎక్కువైపోయినాయి. దమ్ముంటే రారా అంటున్నారు. దమ్ముంటే రారా అని మనోళ్ళు అంటున్నారు. వాళ్ళు దమ్ముంటే మీరు రండి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు వచ్చింది అంత పరిస్థితి? నీ పనేదో నువ్వు చేసుకోకుండా, నీ వాక్యం ఏదో నువ్వు ప్రకటించుకొని 4 ఆత్మలు సంపాదించి నలుగురిని దేవుని రాజ్యంలో చేరితే ఎంత ధన్యత. నువ్వు దమ్ముంటే రా అని చెప్పి వీళ్ళు అంటాం, వాళ్ళు దమ్ముంటే రా అని చెప్పి అని అంటాం. వీళ్ళు ఒక మాట కౌంటర్ అయితే వాళ్ళు ఇంకో మాట కౌంటర్ వేయటం. వాదోపవాదం లేని వాళ్ళు వ్యర్థులైపోయారంట. చదువమ్మ. వారి అవివేక హృదయము అంధకారం అయిపోయి కళ్ళు మూసుకుపోయి ఆత్మీయ నేత్రాలు తెరవబడక ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా బతుకుతున్నారు. చదువమ్మా. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై నాకంతా తెలుసు అంటారు. అంతా తెలుసు, దమ్ముంటే రారా అని చెప్పి సవాలు విసురుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళలో ఉన్నది భక్తిహీనత. వారిలో ఉన్నదే భక్తిహీనత. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ప్రవర్తించే తీరు వాళ్ళు ప్రవర్తించట్లేదు. చదువమ్మ. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి ఈ హేతువు చేత వారి తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తను ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయనకి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. వీళ్ళు ఎలాంటి భక్తి పరులు అంటే దేవుని మహిమను చతుర్పాద జంతువులకు, లోకంలో ఉన్న వస్తువులకు, లోకంలో ఉన్న వాటికి మార్చారంట. ఇక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 4:1-3 విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన వీళ్ళు ఎలాంటి మనస్సాక్షి కలిగిన వారు? మనం చదువుకున్న వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే మా చిన్నతనంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరికైనా కడుపులు నొప్పి వచ్చిందనుకో పొట్ట మీద వాత వేసేవాళ్ళు. తెలుసా మీకు? చిన్నతనంలో ఎవరికైనా కడుపులు నొప్పి వచ్చిందనుకో, కడుపు ఉబ్బరంగా ఉందనుకో పొట్ట మీద వాత వేసేవాళ్ళు. లేదంటే కామెరలు అయినాయి అనుకో చేతి మీద ఒక రింగులాగా ఇలాగ వాత వేసేవాళ్ళు. తెలీదా? రింగులాగా ఇలా వాత వేసేవాళ్ళు. మా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు, వాత వేసేవాళ్ళు అనమాట. ఆ వాత వేసిన దగ్గర ఏమైంది? కాలిపోయిన దగ్గర ఏమైంది? సెల్స్ చచ్చిపోతాయి. స్పర్శ ఉండిద్ది అక్కడ? స్పర్శ ఉండదు. ఇంకా ఈ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఏంటంటే, వాళ్ళకి ఎంత చెప్పు బండకేసి 2 సోపు పెట్టి ఉతికినా సరే వారి హృదయాలు మార్చబడవు. ఎంత చెప్పి పాస్టర్ గారు నీరసం వచ్చి అలసిపోయి పడిపోవడం తప్పితే కానీ మాకు అవసరం లేదు అన్నట్టు ఉంటారు. వాత వేయబడిన మనస్సాక్షి.
మార్పు చెందయ్యా, మార్పు చెందు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని అంటే నాకు గాదిలో చెప్పేది నా వెనకాలోడికి అనుకుంటారు వీళ్ళు. అంతే నిజంగా. ఏదైనా దేవుని ఒక వాక్యము మాట్లాడేటప్పుడు ఇది నాకు కాదు, నా వెనకాలోడికి అనుకుంటారు. వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అని అంటే, వాత వేయబడిన చోట సెల్స్ పనిచేయవు, అక్కడ స్పర్శ ఉండదు, స్పర్శ ఉండదు. వారి హృదయం కూడా వాత వేయబడిన మనస్సాక్షిగా అయిపోయింది. బలహీనమైన మనస్సాక్షి, చెడిపోయిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. మరి పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నా మనస్సాక్షి దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా నిర్దోషమైనదిగా ఉన్నట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నానయ్యా. కేవలం నేటి వరకు దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మనస్సాక్షి గలవాడిగా నేనున్నాను. మరి మనము దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవారిగా మనం జీవిస్తున్నామా? మంచి మనస్సాక్షి గలవారిగా మనం జీవిస్తే ఆయన నిత్యరాజ్యంలో మనం పాలుభాగస్తులు అవుతాం. వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక ఈ లోకము అశాశ్వతము, శాశ్వతమైన లోకము మనకు ఒకటి ఉంది. అది నిత్యరాజ్యము. దేవునితో పాటు యుగాలు మనము జీవించవలసి ఉంది గనక ఈ లోకాన్ని మనం పెంటగా ఎంచుకొని, లోకంలో ఉన్న వాటిని పెంచగా ఎంచుకొని, మన మనస్సాక్షి మనకేం చెబుతుంది, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాము, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడికత ఎలా ఉంది, దేవుని ఎదుట ఈ మధ్యకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పౌలు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి గలవాడిగా ఉండునట్లు, నిర్మలమైన మనస్సాక్షి గలవాడిగా, నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిగా నేను ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. మరి ఒక గొప్ప సేవకుడే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన సేవకుడే అభ్యాసం చేసుకుంటుంటే, నీవు నేను ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఎలాంటి అభ్యాసం చేసుకుంటే దేవుని యొక్క సమూహంలో మనం నిలబడతాము నిర్దోషులుగా. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడిగా ఆయన ఉన్నాడు. మనుషులు ఎవ్వరూ ఆయన చూడలేదంట, మనుషులు ఎవ్వరూ కూడా ఆయన చూడలేరు. అంత కోటి సూర్య తేజ కాంతులతో ఆయన జీవిస్తున్న ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి కన్నికైన మరీ గర్భాన జన్మించి నా పాప దోషములన్నిటి నుంచి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన కలగజేసిన గొప్ప దేవుణ్ణి మనము బాధ పెడుతున్నామా? మన మనస్సాక్షి ఆయన ఎదుట ఎలా ఉంది? కపట నటనగా మనం జీవిస్తున్నామా? ఈ మధ్యకాల సమయంలో ఒకసారి సంఘముగా మనం పరిశీలన చేసుకుందాం. అవును ప్రభా, ఒకవేళ నా మనస్సాక్షి బలహీనమైనదిగా ఉందేమో, నా మనస్సాక్షి చెడిపోయిందిగా ఉందేమో, నా మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిగా ఉందేమో ప్రభా. అయ్యా, నా మనస్సాక్షిని నూతనపరచండి ప్రభా. మరొక అవకాశం నాకు ఇవ్వండి ప్రభా. నాయన కృప చూపించండి ప్రభా అంటూ దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడదాం. ఆయన పాదాలు పట్టుకుందాం. ఈ మధ్యకాల సమయంలో మన మనస్సాక్షులు నిర్మలమైన మనస్సాక్షులుగా ఆయన చేశాడు. మరి నిర్మలమైన మనస్సాక్షులుగా చేసిన ఆయన మళ్ళీ మన మనస్సాక్షుల్ని మనము చెడగొట్టుకుంటున్నామా? బలహీనమైందిగా మార్చుకుంటున్నామా? వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చుకున్నామా? ఈ మధ్యకాల సమయంలో ఆయన పాదాలు పట్టుకుందాం. మనం మా మనస్సాక్షిని శుద్ధి చేయమని అడుగుదాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన మనస్సాక్షిని శుద్ధి చేసే దేవుడు. మన మనస్సాక్షుల్ని ఆయన శుద్ధి చేసే దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తంతో మన మనస్సాక్షిని కడిగే దేవుడు. మనమందరం అలాగే ప్రార్థనలో ఉంటుండగా